హాయ్ అండి అందరికీ. ఈరోజు నెల్లూరు స్పెషల్ మిరపకాయ చారు ఎలా చేయాలో చూపిస్తాను. బాగా స్పైసీగా ఉండిద్ది మిరపకాయ చారు. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. ఇప్పుడు కూడా సద్దన్నం ఉంటే చాలు ఇదే చేసుకుంటాను నేనైతే. అంత బాగుండిద్ది సద్దన్నంలోకి. ముందుగా మన కారానికి ఎంత కావాలో అన్ని మిరపకాయలు తీసుకోవాలి. చింతపండు, వెల్లుల్లిపాయ, ఆనియన్స్. సింపుల్ ఐటమ్స్తో సింపుల్గా చేసుకునే మిరపకాయ చారు. చేత్తో నలిస్తేనే టేస్ట్ ఉంటుంది. కాకపోతే చేతిలో కొంచెం మంట పుడతాయి. అలా చూపిస్తున్న విధంగా మిరపకాయలను బాగా నలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి చేత్తోటే. ఇప్పుడు కొంచెం చింతపండు, మనకు పులుపు తగ్గట్టు చింతపండు, కొన్ని వాటర్ పోసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇప్పుడు వెల్లుల్లిపాయ కచ్చాబచ్చాగా దంచుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఆనియన్స్ వేసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలి మొత్తాన్ని. స్పైసీ లవర్స్కి సూపర్గా ఉండిద్దండి. దద్దన్నంలోకి ఇంకా చాలా బాగుండిద్ది. మై ఫేవరెట్ ఇది. అంత బాగుండిద్ది మిరపకాయ చారు. ఇంతే అండి సింపుల్గా నెల్లూరు స్పెషల్ మిరపకాయ చారు. ఒకసారి ట్రై చేసి తినండి, సూపర్గా ఉండిద్ది.